తెలుగుదేశం నేత ఆనంద్ వివేకానందరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గనులను దోచుకునే వాళ్ళని, పేపర్ల మీద కంపెనీలు పెట్టి 1,00,000 కోట్లు సంపాదించే వాళ్ళని, భూదందాలు చేసుకునే వాళ్ళని, మాఫియా గ్యాంగుల్ని, వీళ్ళని నువ్వు రాజకీయ నాయకులుగా తయారు చేశావు. నువ్వు 1.5 సంవత్సరం నువ్వు జైల్లో ఉండి, ఇది ఆంధ్ర ప్రజల దురదృష్టం కాకపోతే, వాళ్ళ కర్మ కాకపోతే, జైల్లో ఉన్న నువ్వు ముఖ్యమంత్రికి పోటీదారుడువా? నువ్వే జైల్లో ఉన్నది ఏమన్నా స్వతంత్ర పోరాటానికో, ఆంధ్ర ఉద్యమానికో నువ్వు జైల్లో ఉన్నావా? కాదురా నా ఎప్పే, నువ్వు ఉన్నది 1,00,000 కోట్లు ఎగదొబ్బి ఉన్నావు. నీ జీవానికి నువ్వు ఒక్కడవే కాకుండా సీనియర్ ఐఏఎస్ అధికారులు, వ్యాపారవేత్తలు అందరూ జైళ్ళకు పోయారు. మళ్ళా నీ దుంప తెగ, నీ ధైర్యాన్ని పెంచుకోవాలరా నాయన. అది గుండె చెరువా. ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, సిగ్గు లేకుండా ఏటూని పార్లమెంటు పంపిస్తావా నువ్వు? ఈరోజు ఏటూని పార్లమెంటు పంపిస్తావు. ఇక్కడ నామినేషన్ వేస్తుంటే కోర్టులో ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది ఆయనకి. అటువంటి వాణ్ణి దొంగకు దొంగ తోడన్నట్టు, రౌడీకి రౌడీ తోడన్నట్లు ఇంకో తోడేల్ని పార్లమెంటుకు పంపించావు. నీకు అవకాశం ఉంటే, ఈ జనానికి తెలియదు కానీ నాకు తెలుసా బాయ్, నాకు తెలుసు. ఈ జనానికి కానీ అవకాశం ఉంటే ఏ3ని ఐక్యరాజ్య సమితికి పంపించేవాడివి. ఊరికే పంపించడం కాదు, నీ అవినీతి కార్యక్రమాల్ని ప్రపంచీకరణ చేయడానికి ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం పెడతావురా నాయన. నువ్వు చిన్నపిల్లాడివి కాదా నాయన? ఎట్టా పుట్టావురా? మా కులాన్ని నాశనం చేసావా? భ్రష్టు పట్టించావు నీ దుంప తెగ. సభ్యత, సంస్కారం తెలియని నీ గురించి మాట్లాడడం నాకు మాత్రం చాలా అవమానంగా ఉంది. ఏ రిపోర్టు లేకుండా, ఏ ఎంక్వైరీ లేకుండా, ఒక్క మీడియా సాక్ష్యాధారాలతోనే బెయిల్
కూడా రాకుండా కనీసం సుమోటోగా నిన్నెత్తి బొక్కలో వేయాలా? మళ్ళా రాకూడదు బయటికి నువ్వు. అయినా తెలుగుదేశం ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం అధ్యక్షులకి, చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి అత్యంత గౌరవంతో నిన్ను వదిలేస్తున్నాడు. అందుకే నేను వినయపూర్వకంగా తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, ఇద్దరికి తెలియజేస్తున్నా, పిచ్చి కుక్కను ఊరి మీద వదిలేస్తే ఏం చేస్తుంది? ఒక ఆపటెద్దును ఆపటెద్దు ఏమా ఆపటెద్దు ఒక ఆపటెద్దును ఊరి మీద వదిలేస్తే ఏం చేస్తుందా? ఆలోచన చేయండి. ఇదే విధంగా ఉంటుంది. ఒక పందిని, ఒక అడవి పందిని చేలో వదిలేస్తే ఆ చేలో ఉండేటటువంటి పైరునంతా కూడా నాశనం చేసి పారేస్తుంది. అటువంటి ఆ పొలాల్లో నాశనం చేసేటటువంటి వ్యక్తి వీడు. వీడిని కానీ ఇలాగే వదిలేస్తే మన తెలుగు వారికి అందరికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ తెలుగు వాళ్ళంతా ఇట్లేనేమో. వెంటనే ఏదైనా సెక్షన్ ఉంటే జీవిత కాలంలో మళ్ళా రాజకీయాల్లోకి రాకుండా లోపల పెట్టండి ఆ బాబు. మీకు దండం పెడతాం అబ్బా కొడుకులకి ఇద్దరికి. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఎలాగంటే అలా మాట్లాడే ఉంటూ పోతే చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఇతన్నిట్టే ఈ పిచ్చి కుక్కని ఇలాగే వదిలేస్తే, ఈ ఆంబోతుని ఇలాగే వదిలేస్తే పొలిటికల్ సెటప్కే మాయని మచ్చగా తయారవుతుంది. పిచ్చి కుక్కని అదుపు కాకపోతే ఏం చేస్తాం తంబి? ఏం చేస్తాం తంబి? పిచ్చి కుక్కలు అదుపు కాకపోతే ఏం చేద్దాం? కర్రలు కింటాయా? అవి మనం గరస్తాయి, కాల్చి పడేస్తాం. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈడొక మనిషి అయిపోయాడు. వీడు జగన్ రెడ్డి మనిషి అయిపోయాడు. కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. లేకపోతే ఇటువంటి రాజకీయ నాయకులను మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. మనం ప్రోత్సహించిన